చాలా ఎక్కువగా మాట్లాడతాను. ఫంక్షన్ అయ్యేసరికి ఇంకా ఎక్కువగా మాట్లాడి వాయిస్ ఇలా అయిపోయింది. అడ్జస్ట్ అవ్వండి. హలో అండి. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అయితే కోన్లతో స్టార్ట్ చేసామండి. తారక్ అని రాశాననమాట. మేమందరం కోన్ డిజైన్స్ వేసేసుకొని ఈవినింగ్ హల్దీకి రెడీ అయిపోయామండి. హర్షికమ్మ ఫొటోస్ అండ్ అలాగే అంతా హల్దీ అయ్యాక మనం ఇలా ఉండం కదా! అందుకని ఒక పిక్ తీసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి హల్దీలో మేము ఎప్పటినుంచో ఒకటే ఫోటోగ్రాఫర్ అనమాట. ఆయనే వస్తారు. చాలా తీస్తారండి. అన్నీ చాలా ఓపికగా, ఓర్పుగా చాలా నెమ్మదిగా తీస్తారనమాట. ఇక మధ్య మధ్యలో తమ్ముడు స్టిల్స్. ఇక మనోడు ఇక్కడ ఇవేటి నుంచే స్టార్ట్ అయిపోయిందిలెండి హల్దీ. ఇక చూస్తే అర్థమైపోయిద్ది ఫ్యాంట్‌ని ఎలా చేశాడు ఏంటని చెప్పేసి. ఇక పిన్ని, అక్క కూర్చోబెట్టిన తర్వాత పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించేశారు. అందరం ఇంకా స్టిల్స్ ఏదో దిగాం కానియండి, అసలు ముందు మన హడావిడి అంతాను లాస్ట్‌లో వాటర్ ఎప్పుడు కొట్టుకుంటాము, వాటితో ఎప్పుడు ఆడుకుంటాము అన్న దాని మీదే మాకు దృష్టి ఉంది తప్ప, ఇవి చెయ్యాలి వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఆడడం మీదే. ఇక మధ్యలో అలసటగా ఉంటది కదా! ఇక ఈవినింగ్ టైం కాబట్టి అందరికీ థమ్సప్‌లు సర్వ్ చేసేసారనమాట. అందరం థమ్సప్‌లు తాగేసి అంటే ఇదంతా అయ్యేపాటికి మధ్యలో భోజనాలంటే కుదరదు కదా! అందుకని చెప్పేసి థమ్సప్‌లు తాగేసాము. వీడు చూసాడా వీడి కోతి అల్లరి ఇలాగే చేస్తాడు మా వాడు. ఇక మీకు తెలియనిదేముంది, అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట వీడితో. ఇక చిన్న మరదలనమాట మా ఆయనకి. తీసుకొనొచ్చేసి థమ్సప్ అందిస్తుందనమాట. అందరికి సర్వింగ్ తినే నెక్స్ట్ లైన్‌లో ఉంది ఇదే అనమాట మా ఫ్యామిలీలో. తర్వాత తన మ్యారేజ్‌కి మళ్ళీ హల్దీ స్టార్ట్ అవుతది మాకు. కానీ ఈ హల్దీ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇలాంటి ఫంక్షన్స్ ఎప్పుడొస్తున్నాయా అని వెయిట్ చేస్తున్నాం అనమాట మేమైతే. ఇక నేను కూడా థమ్సప్ తాగిన తర్వాత ఇది అనమాట. చక్కగా ఎంజాయ్ చేసేసామండి. చాలా బావుంది మా హల్దీ. తర్వాత వాటరంతా ఇది పైపులో కొట్టుకుంది కాదు గానీ, ముందు వాటర్ కలుపుకొని, పువ్వులు కలుపుకొని డ్రమ్ములు పక్కనున్నాయి చూసారా? డ్రమ్ముల్లో వాటరన్నీ అయిపోయినాయి. ఇది లాస్ట్‌లో ఆడేటప్పుడు అసలు వీడియోస్ తీయలే. ఎందుకంటే ఫోన్‌లన్నీ తడిసిపోతాయని చెప్పేసి. లాస్ట్‌లో ఇక తీసుకున్నామనమాట. ఏదో చిన్న చిన్న క్లిప్స్ మన యూట్యూబ్ ఛానెల్‌లో గూడా పెట్టుకోవడానికి గుర్తుంటాయని చెప్పేసి తీసుకున్నామనమాట. ఇక తారక్ గాడు లాస్ట్‌లో మొదలుపెట్టాడనమాట వాడి హడావిడి. తీసుకొనొచ్చేసి అందరి మీద పోస్తున్నాడు. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చేసి సింపుల్‌గా పుల్కా, మిక్స్డ్ వెజ్ కర్రీ, స్వీట్‌తో తేల్చేసామనమాట. హల్దీ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఉన్నాము ఒక్కొక్కళ్ళం. ఇక ఆకలి దంచేస్తుందనమాట. నైట్ 10:30 అయిపోయింది. అప్పుడు హర్షికమ్మ తినిపిస్తే తింటున్నాననమాట. ఇక పిల్లలేం తినిపిస్తారులెండి. తర్వాత సెపరేట్‌గా నేను గూడా పెట్టుకొని తినేసాను. హల్దీ అంతా అయిపోయి, అంతా మళ్ళీ ఫ్రెష్ అయ్యేపాటికి నైట్ 1:30 మళ్ళీ ఈరోజు ఫంక్షన్ ఉందనమాట.